పక్షులకే భయం వేసిపోయింది, పక్షులకే భయం వచ్చేసి ఒలికొచ్చేసింది. జనసేన పార్టీ నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, జనసేన పార్టీ, జనసేన పార్టీ, చిన్నాని నాగబాబు గారి నాయకత్వం, నాగబాబు గారి నాయకత్వం, జనసేన పార్టీ, పార్టీ. ఈ రోజున గత సంవత్సరం రోజులుగా జన సైనికులు ఎదురు చూస్తున్న మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు నెల్లూరు పర్యటన ఇచ్చేస్తున్న సందర్భంగా ఫ్లెక్స్లు కట్టుకోవాలయా, 1.5 రోజు సమయం ఇవ్వండి, జన సైనికుల అభిమానాన్ని చూపించుకోవడానికి 1.5 రోజు టైం ఇవ్వండి అని అనేక విధాలుగా ప్రాధాయపడ్డాం. నిన్నటి నుంచి చాలాసార్లు అధికారులను సంప్రదించాం. అధికారులు ఎవరైతే ఉన్నారో పెట్టడానికి లేదని 1.5 రోజుల నుంచి బుకాయిస్తూనే ఉన్నారు. అప్పటికీ చాలా భాగం ఫ్లెక్స్లు తగ్గించుకున్నాం. 1.5 రోజు రేపు మధ్యాహ్నం మా నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత మేమే స్వచ్ఛందంగా తీసేస్తాం. అభిమానాన్ని మీరు తక్కువ చేయొద్దని పలుసార్లు హెచ్చరించడం జరిగింది. ఈ రోజున జన సైనికులందరూ మీటింగ్కి వెళ్ళారే, వాళ్ళకి తెలియదులే అనుకున్నారేమో. ఈడ మున్సిపల్ వ్యాన్ వచ్చి అన్యాయంగా మా ఫ్లెక్స్లన్నీ పీకేస్తుంది. మీ నాయకులు వచ్చినప్పుడు, అధికార పార్టీ వైసీపీ నాయకులారా మీకే చెప్తున్నాను, మీ నాయకులు వచ్చినప్పుడు చేసిన హంగామా గుర్తులేదా, లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారా? ఎక్కడికక్కడికున్న జన సైనికులు చాప కింద నీరులాగా ఈరోజు అభిమానం ఉంది, మెగా అభిమానులది. మా ఆగ్రహానికి గురి కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడున్న తక్కువ చాలా అభిమానాన్ని తగ్గించుకొని, మా ప్రేమను తగ్గించుకొని లిమిటెడ్గా చేశాం. కేవలం సభా ప్రాంగణంలో మాత్రమే ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని తాగితే మాత్రం ఒప్పుకునేది లేదు. లోపల 3 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 1000 మంది ప్రజలు ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో 10,000 మంది రోడ్ల మీదకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆగడాలు సాగనివ్వని మరొకసారి హెచ్చరిస్తున్నాను. మున్సిపల్ అధికారులకు ఇదే చివరి వార్నింగ్. మరొకసారి మా జెండాని కానీ జనసేన ఫ్లెక్స్ని కానీ తాకితే ఇక్కడ రాస్తారోకో చేస్తాం. ఏదైతే వాహనాలు వస్తున్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేస్తాం. జన సైనికుల ఆగ్రహానికి గురి కావద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు నెల్లూరు నగరంలో మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారి ఇంటర్నల్ సమావేశం, మా పార్టీ యొక్క సమావేశం జరుగుతుంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళకి కనీసం వాళ్ళ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక పక్క కార్యక్రమం జరుగుతుంటే ఇటుపక్క ఫ్లక్స్లు తీసేయడం, వాళ్ళ వైఎస్ఆర్ సిపి ఎంతలా భయపడుతున్నారో, జనసేన పార్టీ అన్న జనసేన ఫ్లక్స్ చూసి కూడా భయపడే స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దిగజారిపోవడం నిజంగా చాలా అమానుషం. ఇంకొకసారి కానీ మున్సిపల్ వ్యాన్ ఇప్పుడే పంపించారు ఇక్కడ ప్రాంగణంలోకి ఫ్లెక్స్లు తొలగించేదానికి. మరొకసారి కనుక ఇక్కడ వ్యాన్ కానీ ఇటువంటి చర్య కానీ ఏదైనా జరిగితే నెల్లూరు నగర జనసేన పార్టీ తరపు నుంచి అందరికీ చెప్తున్నాం, తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నెల్లూరు నగర జనసేన పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.